ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఫ్రెండ్స్, శ్రావణం వస్తుంది కదండి. ఇక బెడ్షీట్లు బొంతలు అయితే పిండుకోవాలి. నా వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అయిందండి. బట్టలు అంటే చేత్తో ఉతుకుతున్నాను కానీ బొంతలు పిండటం అయితే నా వల్ల కాదు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మా జోష్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మా జోష్న వాళ్ళ వాషింగ్ మిషన్లో వేస్తానండి. అంటే ఈరోజు 2 వేస్తా, మళ్ళీ ఎల్లుండి పంపు వచ్చిద్ది, ఎల్లుండి ఒక 2 వేస్తాను. అలా నా దగ్గర ఉన్నాయి మొత్తం. పంపు వచ్చిన రోజల్లా జోష్న వాళ్ళ వాషింగ్ మిషన్లో వేసి పిండేసుకుంటాను. శ్రావణం వచ్చేళ్ళకి కంప్లీట్ అయిపోతాయండి. అంటే చేత్తో కూడా ఉతికేదాన్ని ఫ్రెండ్స్ ఇంతకు ముందు వాషింగ్ మిషన్ లేనప్పుడు. అట్లా ఉతికిన రోజల్లా జ్వరం వచ్చేదండి, వాళ్ళంతా అలసటయి. ఇప్పుడు బట్టలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కుట్టేయి, అన్ని వేటికాయ అయితే సపరేట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి వర్క్ మిషన్ కూడా రెడీగా పెట్టుకున్న టేబుల్ మీద. వర్క్లు అయితే దగ్గరగా 10 జాయిట్లు అయితే వచ్చున్నాయండి. వర్క్లు కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా ముందు కుట్టేయి ఇలా తీసి పెట్టుకున్నానండి. ఇదిగోండి వాటికంటే ఫస్ట్ కుట్టేయి ఇటు తీసి పెట్టుకున్నా. ఇవి కంప్లీట్ అయిపోయినాక ఇవి కంప్లీట్ అయిపోయినాక ఒకసారి రండి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి. అలాగే ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇంకొక ప్లేస్ చూపిలా మీకు. దా దేవుడి దయ వల్ల తెచ్చిన చీరలన్నీ అయితే అమ్ముడు పోయినాయి అండి. ఆన్లైన్ బిజినెస్ లో నేను లాస్ అయ్యానా లేకపోతే లాభం వచ్చింది అనేది ఇంకొక వీడియో చేద్దాం మన మెయిన్ ఛానల్లో. ఇప్పుడైతే జోష్న వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నానండి. మిగిలిన లాగు జోష్న వాళ్ళ ఇంటికాడ కంటిన్యూ అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా వాళ్ళు అన్నానికి వచ్చి వెళ్తున్నారు. డ్రెస్సింగ్ ఇదిగోండి పని మీద డ్రెస్సింగ్. ఏం ఛానల్ నేమ్? సాయి మార్బుల్ అండ్ సాయి మార్బుల్ టైల్స్ బ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, మా తమ్ముడికి కూడా సపోర్ట్ చేయండి. జోష్న ఫ్రెండ్స్, ఇదిగోండి వాషింగ్ మిషన్ లో అయితే వేస్తున్నాం. సేమ్ ఇద్దరు వాషింగ్ మిషన్లు ఒకటే. నాదైతే ఖరాబ్ అయింది, ఇంక బొంతలు అయితే వేస్తున్నాం. పంపు కూడా వస్తుందండి. నీళ్ళు బట్టి పెట్టుంచావా ఆల్రెడీ? ఏం లిక్విడ్ అది? ఇదిగోండి వాషింగ్ మిషన్ లో ఎత్తే ఈ బొంతలు చల్లగా అవుతాయి. మనం చేతులతో ఉతికామంటే ఆ రోజు జ్వరం వచ్చుడు ఖాయం. మా ఇంటికాడ పంపు బంద్ అయినాక జోష్న వాళ్ళకి వచ్చింది. ఎల్లుండేమో ఫస్ట్ జోష్న వాళ్ళకి వస్తుంది, ఆ తర్వాత మాకు వచ్చింది. మంచిగా పైన చూడండి ఇట్లా కట్టింది. చెట్టు ఒకటి ఉంది. ఏం చెట్టురా? వేప చెట్టు. చల్లగా ఉంటుందండి జోష్న వాళ్ళ ఇంటికాడ వాతావరణం, పీస్ఫుల్గా ఉండిద్ది. ఇప్పుడు చెప్పు. వాణ్ణి కాచేస్తా. ఎవరిని? వాణ్ణి వదిలించగా. ఎందుకు? వరుణ్ సాయి స్కూల్కి వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా సాయి. కూర్చుతా. వెళ్ళవా స్కూల్కి? వెళ్ళాను. కూర్చుతా. నీ చేతులు ఏంటిది అది చూపెట్టు. వాణ్ణి కాచేస్తా. అదేంటి దాని పేరు చెప్పు ఫస్ట్. కాచేస్తా. నీకు దాని పేరు తెలుసా తెలీదా? ఫస్ట్ గుర్చుతా. సరే అదే దాని పేరు చెప్పు ఫస్ట్ నువ్వు. గుర్చుతా. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రశాంతంగా అయితే కూర్చున్నాం. చల్లగా ఉందండి ఈడ. ఏం కుట్టావురా? ఇదిగోండి డ్రెస్ కుట్టుకుందట. అయితే ఈ క్లాత్ ఫ్రెండ్స్ 1 మీటరు 50 రూపాయలకి ఆఫర్ పెట్టారండి. ఇప్పుడైతే లేవు ఫ్రెండ్స్, అవి లక్కీలో వచ్చినాయి అనమాట. ఒకళ్ళు షాప్ తీసేస్తా పెట్టారు. 2 కలిపి 3 మీటర్సా? 3 మీటర్లలో ఇద్దరికి.
అమ్మ ఇది చూపి. ఈ పన్న పెద్దగా వచ్చింది కదా. పెద్ద పెద్ద పన్ను వచ్చింది. క్యూట్ ఇది చూపి. ఇదిగోండి ఫ్రెండ్స్, మదర్ అండ్ డాటర్ కాంబో టాప్స్ అయితే కుట్టుకున్నారు. లెగ్గిన్స్ అయితే కొనాలట. బాగున్నాయా? ఎలా ఉన్నాయి కామెంట్స్లో అయితే చెప్పండి. 150 రూపీస్ క్లాత్లో ఇద్దరికి వచ్చినాయి. మామూలుగా కొనాలంటే రావు. ప్యూర్ కాటన్ క్లాత్ అండి. ఇంకా లక్కీగా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇల్లు గదిలో అయితే బయటకు వచ్చానండి మా జోష్న వాళ్ళ ఇంటికాడికి. మేమైతే ఇప్పుడు ఏం చేస్తాంరా? ఏం చేసుకుందాం? ఇదిగో దోశలను ఏముంది కాంబినేషన్ ఏముంది? చికెన్ కర్రీ ఉన్నది, చింతకాయ ఫ్రై. ఫ్రెండ్స్, మేమైతే దోశలు వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని తింటామండి. నేను అందుకే మా జోష్న పొద్దున్న ఫోన్ చేసింది, మధ్యాహ్నం అన్నం తినలే. నీకు ఇంట్లో పనే సరిపోతుంది, పొద్దున పూట అవన్నీ చేయాలి కదరా. ఇదిగోండి మా జోష్న మిషన్ ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. 2 టాప్లు అయితే కుట్టుకుందంట. ఇంతే ఫ్రెండ్స్, మిషన్ నేర్చుకోవడం వల్ల బయట వాళ్ళకి కుట్టలేకపోయినా కూడా మనం కుట్టుకున్న మనీ సేవ్ చేసుకోవటమేనండి. వాళ్ళ ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంట్లో. అన్నీ వాళ్ళది క్యాంటీన్ కాబట్టి అన్నీ వండి పంపిస్తుంది పొద్దున్నే. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళిద్దరిని చూసుకుంటుంది, ఇంట్లో పనులు చేసుకుంటుంది, వాళ్ళ ఆయనకి హెల్ప్గా ఉంటుంది. చూడండి, ఉమక్క దోశ వస్తుంది. ఏం దోశ చెప్పవా అక్క? చికెన్ దోశ. అగో ఉమక్క వెరైటీ నేర్చుకున్నది. ఇంకా నాకు రాలే. నేను కారప్పుడు దోశల దగ్గర, ఉల్లిగడ్డల దోశ దగ్గరే ఉన్నా. చికెన్ దోశ ఎట్లా చేయాలి అడగవా నన్ను? చెప్పక్క, ఎలా చేయాలి? ఇదిగో దోశ పోయాలి. దోశ పోసి మన చికెన్ కర్రీ ఉంటుంది కదా, అది కొంచెం దాని మీద వేయాలి. అంతేనా? వేసి ఆయిల్ వేసుకో. దాంతో ఆయిల్ వేయాలి. ఇక ఉమక్క నువ్వు నేను చికెన్ దోశ షాపు పెట్టుకుందాం. కాకపోతే జోష్న చికెన్ కర్రీ దగ్గర కొంచెండి, కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి. చాలా బాగా కాలింది దోశ, ఎర్రగా. ఇక ఇందులో మళ్ళీ నంచుకోవడానికి ఏం అవసరం లేదు, దాంట్లో స్టఫ్ ఉంది కదా, డైరెక్ట్ తినేయచ్చు. అంతే. దోశ కూడా ఇప్పుడు కొంచెం వాటర్ వేసి నాకు స్మూత్గా వచ్చింది చూడు. ఓకే సిస్టర్. ఓకే ఓకే, దోశల మాస్టర్. ఇదిగోండి రెడీ. మా జోష్న తింటది. నువ్వు తినవా? నువ్వు ఒక బుక్క తిని చూపెట్టు, నేనే చూస్తారు అందరు. ఎలా ఉంది? ఇది అయిపోతాను. ఇదిగోండి నేను దోశలు ఎత్తాన్నా, ఇదిగో వీళ్ళు తింటున్నారు. బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు సాయి.